తిరుమల లడ్డూ తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో విచారణ తుది దశకు చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక సమాచారాన్ని రాబట్టింది. త్వరలోనే ఛార్జిషీట్ వేయనుంది సిట్. కల్తీ నెయ్యి సరఫరా కేసు దర్యాప్తు దాదాపు పూర్తయింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్కు విశాఖ డివిజన్ సిబిఐ డీఐజీ మురళీ రాంబా నేతృత్వం వహించారు. నెయ్యి కల్తీ అంశంపై విభిన్న కోణాల్లో దర్యాప్తు చేసింది సిట్. నెయ్యి కొనుగోలుకు టెండర్ల ప్రక్రియ దగ్గర నుంచి అందులో పాల్గొన్న కాంట్రాక్టర్ల వరకు ఎవరి పాత్ర ఏమిటని ఆరా తీసింది. లడ్డూ తయారీ పోటును పరిశీలించింది. నెయ్యి సరఫరా చేసిన కంపెనీలకు వెళ్లి అక్కడి పరిస్థితులను చూసింది. ఏఆర్ డైరీలో సిబ్బందిని ప్రశ్నించడంతో పాటు కొన్ని ఫైల్స్ స్వాధీనం చేసుకుంది. కల్తీ నెయ్యి సరఫరా కేసులో ఏఆర్ డైరీ ఎండీ రాజా రాజశేఖరన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడా, భోలేబాబా డైరెక్టర్లు విపిన్ జైన్, పుమిల్ జైన్తో సహా మొత్తం 8 మంది నిందితుల్ని సిట్ అరెస్ట్ చేసింది. నిందితుల్ని 3 సార్లు కస్టడీలోకి తీసుకుని కీలకమైన సమాచారం రాబట్టింది. నెయ్యిలో ఏ రసాయనాలు ఎంత మోతాదులో కలిపారో తెలుసుకుంది. భోలేబాబా డైరీలో కల్తీ జరిగిందా లేక వైష్ణవి డైరీలో కల్తీ చేశారా అని ఆరా తీసింది. భోలేబాబా డైరీ ఖాతా నుంచి ఏఆర్ డైరీ ఖాతాకు 70 లక్షల రూపాయలు ఎందుకు బదిలీ చేశారని ఆరా తీసింది సిట్. అలాగే ఉత్తరాదిలోని మరికొన్ని రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ముంబై, ఉత్తరాఖండ్, రాజస్థాన్లలో 3 బృందాలు సోదాలు చేశాయి. అర్హత లేకున్నా నెయ్యి సరఫరా టెండర్లలో ఎలా పాల్గొన్నారు? ఏఆర్ డైరీ వేసిన టెండర్ ఈఎండీ మొత్తాన్ని భోలేబాబా డైరీ ఎందుకు చెల్లించింది? నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేకున్నా టెక్నికల్ బిడ్లో ఆమోదం ఎలా పొందారు? శ్రీ వైష్ణవి డైరీ కార్యనిర్వహణాధికారి సయ్యబ్ కలీఖుల్లా ఖాన్ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లారు? ఏఆర్ డైరీకి టెండర్ దక్కేలా సహకరించింది ఎవరు అనే కీలక వివరాలు సేకరించింది సిట్. టెండర్ నిబంధనల ప్రకారం అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యిని టీటీడీకి సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఏఆర్ డైరీ ద్వారా కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. టీటీడీ మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్ విభాగంలో పనిచేసే 20 మంది ఉద్యోగుల నుంచి సిట్ కీలక వివరాలు సేకరించింది. వాళ్లను ఈ కేసులో సాక్షులుగా చేర్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం కల్తీ నెయ్యి సరఫరా కేసులో ఛార్జ్షీట్ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు ఆమోదం కోసం పంపారు.